దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ రోజుకై ఏర్పరచబడిన వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెవలె త్రోవ తప్పిపోతిమి. అంశము ప్రేమ యొక్క గొప్ప బహుమానం, లవ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్. రచయిత జేమ్స్ బ్యాంక్స్. జేమ్స్ బ్యాంక్స్ గారు తన జీవితంలో జరిగినటువంటి ఒకానొక సందర్భాన్ని ఇలాగా ఆయన అనుభవపూర్వకంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో జేమ్స్ బ్యాంక్ గారి యొక్క కుమారుడైనటువంటి జిఎఫ్ ఒక షాప్ నుండి బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు విడిచిపెట్టిన వాకింగ్ ఫ్రేమ్, నడవడానికి ఉపయోగించు పరికరమును చూశాడు. నా సహాయము అవసరమైన వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని తన మనస్సులో అనుకుని ఇటు అటు చూడగానే అక్కడ ఉన్నటువంటి ఒక భవంతి వెనుక ఉన్న కాలినడక బాటలో నిరాశ్రయుడైనటువంటి ఒక వ్యక్తి స్పృహ తప్పి పడి ఉండుట కనుగొన్నాడు. జియోఫ్ ఆయనను లేవనెత్తి ఆయన ఏ విధంగా ఉన్నారని పరామర్శించాడు. వెంటనే ఆ వ్యక్తిలా సమాధానం ఇచ్చాడు. నేను చనిపోవాలని ప్రయత్నిస్తున్నాను అని అన్నాడు. అలాగే తుఫానులో నా గుడారాన్ని, నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను, ఇక నాకు జీవించడం ఇష్టం లేదు అని తన యొక్క బాధను వ్యక్తపరిచాడు. జియోఫ్ ఒక క్రైస్తవ పునరావాస సేవా కేంద్రాన్ని సంప్రదించి ఆ సహాయం అందేలోపు తాను తన ఇంటికి త్వరపడి వెళ్ళి తాను అటవీ విహారాలకు వెళ్ళేటప్పుడు ఉపయోగించే తన సొంత గుడారమును ఆ వ్యక్తికి ఇచ్చాడు. మీ పేరేమిటి అని జియోఫ్ ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఆయన కూడా జియోఫ్రీ అని ఆ నిరాశ్రయుడైనటువంటి వ్యక్తి బదులిచ్చాడు. జియోఫ్ అతనికి తన పేరును కూడా అదే అని అప్పుడు ఏమీ తెలియపరచలేదు. ఆ సన్నివేశం అంతటినీ తర్వాత జియోఫ్ తన తండ్రి అయినటువంటి జేమ్స్ బ్యాంక్స్కి వివరిస్తూ, నాన్న, నేను ఆ విధంగా ఉండవచ్చు అని తాను జేమ్స్ గారితో అన్నాడంట. జియోఫ్ కూడా ఒకానొకప్పుడు మాదక ద్రవ్యాల చేత పోరాడుతూ ఆ పోరాటేటువంటి సమయంలో తాను ఎంతగానో శ్రమపడ్డాడు. అయితే ఇప్పుడు దేవుని కృప వల్ల విడుదల పొందినటువంటి వ్యక్తిగా తాను దేవుని యొక్క ప్రేమను తనలో దాచుకోవడమే కాక మరొకరికి సహాయపడగలిగాడు. యెషయా ప్రవక్త యేసు ద్వారా దేవుని కృప కోసము ఎదురు ఇలాగా చెబుతున్నాడు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అనేటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో ఆ సందర్భం కనబడుతుంది. మన రక్షకుడైనటువంటి క్రీస్తు తప్పిపోయిన వారి వలె ఒంటరిగా, నిరీక్షణ లేని వారిగా మనలను విడిచిపెట్టలేదు. ఆయనలో మనలను ఏర్పరచుకొని ప్రేమతో మనలను లేవనెత్తి మనలను విడుదల చేయటం ద్వారా ఆయనలో జీవింపజేయుచున్నాడు. ఇంతకు మించి గొప్ప బహుమతి ఏదీ లేదు. క్రీస్తు తన యొక్క రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి మనల్ని అందరినీ విమోచించడంలో రక్షణ అనేటువంటి గొప్ప బహుమానాన్ని ఆయన తన ప్రేమకు సాదృశ్యంగా మనందరికీ అనుగ్రహించాడు. అంత గొప్ప ప్రేమను మనకు ఆయన కనుపరుస్తూ అంత గొప్ప బహుమానాన్ని ఆయన మనకు అనుగ్రహించినప్పుడు
ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమను, ఆ బహుమానాన్ని అనుభవించినటువంటి మనము క్రీస్తు వలె ఈ లోకంలో అనేకులకు త్రోవ త్రప్పిన వారికి మార్గము చూపేటువంటి వారముగా, ఆ త్రోవ త్రప్పిన వారందరికీ సహాయపడగలిగిన వారంగా, బలహీనతలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను మనము కూడా వ్యక్తపరిచేటువంటి వారంగా ఈ లోకంలో మనము ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తు ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే, ఆయన తన ప్రేమను బట్టి మన కొరకు రక్షణను సిద్ధపరచకపోతే నశింపబడేటువంటి పరిస్థితుల్లో మనమందరము ఉండేవారు. ఆయన మనల్ని తన ప్రేమ చొప్పున నాశనములో నుండి రక్షణలోనికి నడిపించాడు. మనం కూడా ఆ ప్రేమను అనుభవించిన వారముగా మరి నాశనములో నశించిపోతున్నటువంటి వారిని మనమందరము రక్షణ మార్గములోనికి నడిపించేటువంటి వారంగా ఈరోజు ఉండడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రేమను అనుభవించిన వారముగా ఆ ప్రేమను ఇతరులతో, ఆ ప్రేమలో ఉన్నటువంటి గొప్ప బహుమానాన్ని పంచుకోవడానికి, సహాయపడడానికి, సహకరించడానికి మన వంతుగా మనము ముందడుగు వేద్దాం. అటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఇటు శ్రేష్టమైనటువంటి ఉదయాన నీదు సన్నిధానమందు నీదు నామమును మహిమపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ మాటలను ధ్యానించుకున్నామయ్యా. ప్రేమ యొక్క గొప్ప బహుమానాన్ని నీవు మాకు అనుగ్రహించావు. రక్షణానందము చేత ఈరోజు మమ్మల్ని తృప్తిపరచావు. నీ ప్రేమను మేము అనుభవించిన వారముగా ఆ ప్రేమను ఇతరులతో పంచుకునేటువంటి ఆత్మ సహాయతను, అట్టి అనుభవ జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. ఈ దినమంతటిలో నీదు కృపా వాత్సల్యత చేత మమ్మల్ని తృప్తిపరచి మమ్మల్ని ఎల్లరూ దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ పొందమని దేవనీదు సన్నిధానమందు మమ్ములను, మా సంఘాన్ని, సంఘ కుటుంబాలను, ఈ వాక్యము వింటున్నటువంటి ప్రియులెల్లరూ దేవా నీవే సంతృప్తిగా దీవించి ఆశీర్వదించి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించుకొనుగాక. ఆమెన్.